నమస్తే. ఫ్రాంక్లీ తెలకపల్లి కార్యక్రమం స్వాగతం. నేను బ్రహ్మనాయుడు. మనతో ఉన్నారు సీనియర్ ఎడిటర్ తెలకపల్లి రవి గారు. వారితో మాట్లాడను. రవి గారు నమస్తే. నమస్తే బ్రహ్మనాయుడు. సరే, ఈరోజు బిగ్ బ్రేకింగ్. బాబుకు లడ్డు షాక్. కొవ్వు లేదన్న సిబిఐ. కూటమి ప్రభుత్వం మీద నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఖచ్చితంగా ఇది తీవ్రమైన విషయమే. ఎందుకంటే దాదాపు ఏడాది పైబడి ఇదే సమస్య. గత సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు ఆ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఈ మాట చెప్పారు. ఏకంగా కొవ్వు అనే మాట కూడా చెప్పారు. ఇంకా భక్తుల మనోభావాలు ఇక్కడ 2-3 సమస్యలు వచ్చాయి. ఒకటి నెయ్యి ద్వారా లడ్డు కల్తీ అయిందా, అసలు మతం కల్తీ అయిపోయింది, విశ్వాసం కల్తీ అయిపోయింది. ఈ స్థాయిలో పెద్ద ప్రచారం జరిగింది. చంద్రబాబును మించి ఇంకా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏమో దాదాపు తిరుపతి పెద్ద యాత్ర కూడా చేసి కాషాయ వస్త్రాలు ధరించి సనాతని హిందూ అని ప్రకటించుకుంది కూడా అక్కడే. దానికి ప్రాయశ్చిత్తంగా కనకదుర్గమ్మ మెట్లు కడగటం, 2 రోజులు నిరాహార దీక్ష ఉపవాసం ఉండడం, ఇవన్నీ చేశారు. ఖచ్చితంగా అక్కడ కల్తీ జరిగింది అన్నది అయితే కనిపిస్తోంది. అది ఈవోనే చెప్పారు. కానీ కొవ్వు కలిపారు అనేది నిజమా కాదా అనేది నేను నిన్న కూడా ఈ విషయం మాట్లాడాను. కానీ ఇప్పుడు ఆ నివేదిక మరింత అందుబాటులోకి వచ్చింది. ఇది పైగా సిబిఐ, సుప్రీంకోర్టు భాగస్వాములుగా ఉన్నటువంటిది. అంతకుముందు వచ్చిన సిట్ లాంటిది కూడా కాదు. సో ఈ నివేదిక హర్యానాలో ఉన్నటువంటి ఈ డైరీ పరిశోధన కేంద్రం అదంతా అయిన తర్వాత ఇందులో కొవ్వు, అందులో మరీ ముఖ్యంగా పంది కొవ్వు లాంటివి ఉండే అవకాశమే లేదు అని వాళ్ళు ఈ నివేదికలో చెప్తున్నారు. ఇది న్యాయస్థానానికి సమర్పించింది. పామాయిల్ అది కలిపారు అంతవరకు నిజమే. ఆ బోలే బాబా అనేవాళ్ళు వాళ్ళు కూడా ఇంకెక్కడి నుంచో తీసుకొచ్చి సరఫరా చేశారు. అందులో ముఖ్యంగా ఏఆర్ డైరీ అని అంతకుముందు సరఫరా చేసిన వాళ్ళకు వీళ్ళకు ఇంకా కొన్ని ఉన్నాయి ఇలాంటి పేర్లు. ప్రీమియర్ సంస్థ ఒకటి వీళ్ళ దగ్గర తెచ్చి వీళ్ళు చేశారు. వాళ్ళకైతే ఆవులు ఏమీ లేవు, వాళ్ళ దగ్గర పాలు లేవు. నిన్న మీరు కనుక చూస్తే నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వాళ్ళందరూ కూడా పాలే లేవు, నెయ్యి మటుకు అనేది వాళ్ళు ఎక్కువగా హైలైట్. ఆ విషయం నివేదికలోనే ఉంది. సో ఇప్పుడు కొవ్వు కలిపారు అన్న తర్వాత చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు ఎంతో ఇష్టంగా పవిత్రంగా భావించి తీసుకునే దాంట్లో ఇది ఎలా జరిగిందని. ఇప్పుడు ఈ నివేదికలో లేకపోయిన తర్వాత ఇంకొక విషయం కూడా మనం గుర్తు చేసుకోవాలి. సాక్షాత్తు సుప్రీంకోర్టే ముఖ్యమంత్రి మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు నిర్ధారించుకోకుండా ఈ విధంగా ఎలా చెప్తారు అని చాలా తీవ్రంగానే మాట్లాడింది. సో కాకపోతే ముఖ్యమంత్రి కాబట్టి ఎవరు మీడియా దాని గురించి పెద్ద నెగిటివ్ గా ఏదో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేయలేదు. కానీ అన్నమాట మాత్రం నిజం. ఇప్పుడు ఈ నివేదిక వచ్చిన తర్వాత ఏం జరిగింది అది కూడా చూస్తున్నాను. నేను వచ్చిన తర్వాత చాలా సింపుల్ గా నా తరహాలో నేను చెప్పాను. కొవ్వు లేదు అన్న విషయం వాళ్ళకి పాఠం, కల్తీ జరిగింది అన్నది వీళ్ళకి పాఠం. ఇద్దరు కూడా దిద్దుకోవాలి. ఎవరు దీంట్లో అంత ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ సెన్సిటివిటీ అంటే సున్నితమైన కోణంలో చూసినప్పుడు తప్పకుండా కూటమి చాలా భారీ ఎత్తున ముఖ్యమంత్రి అంతకుమించి ఉప ముఖ్యమంత్రి దీన్ని ఒక ప్రధాన అంశంగా చేశారు. కాబట్టి అందులో కొవ్వు లేదు అన్నదాన్ని అయితే గుర్తించాల్సి ఉంటుంది కదా. అది కూడా కాకుండా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దీన్ని ఒక పెద్ద ప్రధాన అంశంగా తీసుకున్నారు. ఈరోజు మీరు అన్నట్టుగా భూమన కరుణాకర్ రెడ్డి మీడియా కాన్ఫరెన్స్ అప్పుడు మాట్లాడినవన్నీ ఆయన వినిపిస్తున్నారు. అవి వినిపించి చూడండి ఏ స్థాయిలో చెప్పారు, ఇప్పుడు నివేదికలో ఇలా ఉంది, దీనికి ఏం చెప్తారు అని ఆయన నిలదీస్తున్నారు. ఇంకొన్ని వాస్తవాలు కూడా వాస్తవాలను ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ ప్రీమియర్ దగ్గర ఈ యాడ్ డైరీ దగ్గర ఇదివరకు కూడా తీసుకున్నారు. ఇదివరకు కూడా అక్కడి నుంచే తెప్పించారు. రెండోది ఇందులో 36 మందినో ఎంతమందినో నిందితులుగా పేర్కొన్నారు ఎఫ్ఐఆర్ లో. వీళ్ళల్లో ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ పరీక్షించిన వాళ్ళు అది వరకు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అప్పుడు ఉంటారు కాదు, ఈ అధికారులు ఇప్పుడు కూడా ఉన్నారు, ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నారు. కాబట్టి మేమైతే ధైర్యంగా వైవి సుబ్బారెడ్డి గారే కదా, మా వైవి సుబ్బారెడ్డి గారే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వాళ్ళు వేసిన సిట్ వల్ల న్యాయం జరగదు, మీ ఆధ్వర్యంలో జరగాలి అని అడిగితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ చేసి తేల్చింది. మీకు ధైర్యం ఉందా? 2014-19 మధ్య జరిగిన దాని మీద మీరు ఈ విధంగా సిబిఐ దర్యాప్తు కోరతారా అని ఆయన ఒక సవాల్ విసురుతున్నారు. మరి ఏమంటారో తెలియదు. మరి అప్పుడు మెట్లు కడిగారు పవన్ కళ్యాణ్, ఆ తర్వాత ఇవన్నీ చేశారు కదా. ఇప్పుడు ఈ నివేదిక తర్వాత రోడ్లు కడగాలి,
చంద్రబాబు నాయుడు గారు తుండు కట్టుకొని అక్కడ దాకా రావాలి, ఇంకా రాజకీయ సవాళ్ళు ఇవన్నీ ఎట్లాగో ఉంటాయి కదా. అసలు ఈ పరీక్షల కోసం అధునాతన యంత్రాంగం తెప్పించింది మా హయాంలో. ఇవన్నీ అంటున్నారు. ఇంకోటేమో 18 ట్యాంకర్లు మా హయాంలో వెనక్కు పంపితే మీ హయాంలో 14 ట్యాంకర్లు వెనక్కు పంపాం. ఒకటైతే నిజం బ్రహ్మనాయుడు, కల్తీ జరుగుతుంది, దీన్ని అరికట్టాలనే స్పృహ అందరికీ ఉండబట్టే కదా అంతకు ముందు కూడా జరిగింది వెనక్కు పంపడాలు. ఇంకొకటి చూపిస్తున్నాడు ఆయన, శ్యామల్ రావు ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వనస్పతి కలిసింది అని చెప్పారు. ఆ మీడియా క్లిప్పింగ్ కూడా వస్తున్నాడు. వనస్పతి కలిసింది అని మాత్రమే శ్యామల్ రావు చెప్పారు. దాన్ని పెంచి జంతువుల కొవ్వు కలిసింది అని ఈయన చెప్పిన తర్వాత అనివార్యంగా శ్యామల్ రావు కలిసి ఉండొచ్చు, అవన్నీ పరీక్షల్లో తేలుతాయన్నారు. తాము చెప్పిన దానికి భిన్నంగా చెప్పారు కాబట్టి శ్యామల్ రావుని పంపించేశారు. ఇది కూడా ఒక ఆరోపణ. అయితే ఇంకా దీన్ని ఎక్స్టెన్షన్ నేను చెప్పేది ఏంటంటే, శ్యామల్ రావుని పంపించి జగన్ ఉన్నప్పుడున్న అనిల్ సింగ్ వాళ్ళని తెచ్చారు. అవును. సో ఈ విధంగా చూస్తే ఇక్కడ భక్తి, మతము, విశ్వాసము ఎవరికి వాళ్ళకు ఉంటాయి. పైగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అందరూ ప్రపంచవ్యాప్తంగా భక్తులు చాలా గొప్పగా భావిస్తారు. అక్కడ ఇటువంటివి జరగకూడదనడంలో సందేహం లేదు. కానీ వాళ్ళ ఆందోళన కలిగించే విధంగా ఈ కలగాపులగం చేయడం, కొంతమంది అయితే అసలు ఈ అవినీతి డబ్బు కోసం కాదు, మత విశ్వాసాలను దెబ్బతీయడానికే చేశారని కూడా కొంతమంది అధికార ప్రతినిధులు, జాతీయ అధికార ప్రతినిధులు మాట్లాడడం కూడా నేను విన్నాను. సో ఇది అయిన తర్వాత నిన్న మళ్ళీ కొన్ని ఛానల్స్ లో మాట్లాడుతున్నారు, ఎవరు చెప్పారు కొవ్వు లేదని అసలు ఎందుకు కొవ్వు ఉందో నిరూపించాలని ఎందుకని తాపత్రయం. ఒకవేళ గతంలో జరిగింది, భక్తులు వెళ్ళారు వచ్చారు, ఏదైనా తప్పు ఒప్పుంటే దేవుడి మీద భారం వేస్తారు కదా, వెళ్ళిన వాళ్ళు అంతే కదా. కాబట్టి ఇది ఎందుకు ఇంకా దీన్ని చేస్తున్నారు. నిన్న కూడా చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశంలో ఈ విషయం ప్రస్తావించారని, దీని మీద గట్టిగా మనం అధ్యయనం చేసిన తర్వాత చెప్పాలి, ఇంకొంచెం పరిశీలించి. ఇక్కడే మనకు సందేహం కలుగుతుంది. అంతకుముందు ఇంత డిమాండ్ జరిగిన ఒక అంశం మీద ఒక నివేదిక వచ్చిన తర్వాత రెచ్చిపోవాలి కదా. అవును, చూసారా వాళ్ళ నిజ స్వరూపం బహిర్గతం అయింది, వాళ్ళ బండారం బట్టబయలు అని పడ్డానికి బదులు అధ్యయనం చేయాలి, జాగ్రత్తగా చేయాలి. రెండవది మన మీద వచ్చే వాటిని ఎదుర్కోవడానికి మీరు అని ఇవన్నీ నిన్న చెప్పారంటున్నారు. సో బహుశా మనం ఫేజ్ 2 లడ్డు రెండో దశ ఈరోజు రేపు వాళ్ళు కొన్ని వాదనలు సమకూర్చుకొని రావచ్చు. కానీ కొవ్వు కలిసింది, మతం ఏదో దెబ్బతింది అన్న స్థాయిలో చేసిన ప్రచారం మటుకు బెడిసి కొట్టింది. సో జంతువుల కొవ్వు అయితే కలవలేదు అని అనుకోవాలి కదా సార్. అయితే ఇందులో వీళ్ళు చెప్తున్నారు కదా కంక్లూజన్ ఏం చెప్తున్నారు, కొలెస్ట్రాల్ ఈజ్ నాట్ డిటెక్టెడ్ ఇన్ ది శాంపిల్స్ అని చెప్తున్నారు. ఇన్ ది శాంపిల్స్ ఆఫ్ ఘీ ఫ్రమ్ టీటీడీ ఇట్ ఈస్ కంక్లూడెడ్ దట్ క్వాలిటీ ఆఫ్ ఘీ ఇన్ ది శాంపిల్స్ ఇస్ వెరీ లెస్. ఇది తక్కువ నెయ్యి ఉంది. ది ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ది శాంపిల్స్ ఆల్సో సజెస్ట్ that the chances for presence of tallow, lard and fish oil are very low. Appearance of two unusual etc. అని చెప్పి వెరీ లో అన్నారంటే అంటే తక్కువ మొత్తం ఉందనే సార్. లేదు, కింద ఇంకొంచెం క్లియర్ గా అన్నారు. లార్డ్ అంటే పందులకు సంబంధించింది అయితే లేదు అనేది అయితే క్లియర్ గా చెప్పారు. లిమిట్ ఆఫ్ డిటెక్షన్ LOD 10%, బట్ నాట్ డిటెక్టెడ్ లార్డ్ ఓకే లార్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది 4 శాంపుల్స్. ఈ మాకు పంపిన 4 శాంపుల్స్ లో ఎక్కడ ఈ పంది కొవ్వు లేదు అనేది అయితే స్పష్టంగా రాశారు. సో ఇది కాస్త ఇప్పుడు ప్రభుత్వానికి ఇబ్బంది అంటారా? మీరు చెప్పాలి మరి. అంతకుముందు జరిగిన ప్రచారం దీని అంతటిని బట్టి ఇబ్బంది కాకపోయినా ఎదురుదాడికి అయితే అవకాశం లేదంటారు. ఇప్పుడు అందుకే కదా భూమన ఎదురుదాడి చేసే ఇదే వచ్చింది. రెండోది చాలా అగ్రెసివ్ మాట్లాడుతున్నారు ఆయన. అసలు తెలియకుండా ఎందుకు ఇప్పుడు ఒకవేళ నిజంగా ఇప్పుడు ఇంట్లో ఏదైనా జరిగింది అనుకుందామండి, ఇంటి పెద్ద ఏం చేస్తారు, సర్దుబాటు చేసి చర్యలు తీసుకుంటారు చక్కదిద్దడానికి. ఇక దాని మీద సైన్యము, సనాతనము అదంతా ఒక పెద్ద నేను చెప్తున్నారు కదా. ఒక జాతీయ అధికార ప్రతినిధి అయితే కనుక అసలు ఇది వాళ్ళు అవినీతి డబ్బు కోసం చేశారనుకుంటున్నారో లేదు, వాళ్ళు అసలు దీనికోసమే చేశారని. ఇప్పుడు ఇక్కడ మంత్రివర్గంలో పార్థసారథి గారు ఉన్నారు, ఆయన ఆ రోజు టీటీడీ బోర్డులో ఉన్నాడు. ఇప్పుడు టీటీడీ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారు, ఆమె అప్పుడు సభ్యురాలుగా ఉన్నారు టీటీడీ బోర్డు. ఇప్పుడు ఆ సన్న అప్పన్న అని
ఈయన వైవి సుబ్బారెడ్డి కార్యదర్శి ఒక ఆయన దీంట్లో కారణం అని ఎవరైతే చెప్తున్నారో ఈ సన్న అప్పన్న వాళ్ళ దగ్గర కూడా ఉన్నారు. అన్నింటి నుంచి అనిల్ సింగ్ గారు ఉన్నాడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవో, ఆయన మళ్ళీ తెచ్చి పెట్టుకున్నారు. కానీ వీటి అన్నింటిలో రాజకీయము తమ తస్మదేయులు వ్యవహారం తప్ప ఇందులో మతము ఏదో విశ్వాసాల ఘర్షణ ఇందులో ఏం లేదు. అవినీతి అంతకుముందు వాళ్ళు 18 ట్యాంకులు పంపితే 14 పంపారని, ఇది కాకుండా భూమన ఇంకొక కొత్త వాదన కూడా తీసుకొచ్చారు. అంటే నిన్న ఒక పత్రిక హెడ్డింగ్ అదే కదా, పాలు లేవు నెయ్యి ఇది అని. అంటే గేదెలు ఉన్నాయా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్ పడుతుంది, మేము పాలు సప్లై చేస్తామని. వాళ్ళ దగ్గర గేదెలు ఉన్నాయా? వాళ్ళ దగ్గర పాడుందా? వాళ్ళు సేకరించి కదా చేస్తారు. వీళ్ళు అంతకుముందు కూడా వీళ్ళు పాడుతున్నారు కదా, పాల్గొంటున్నారు కదా. సో నేను ఖచ్చితంగా వైసీపీ వాళ్ళ వాదన బలపరిచే ప్రశ్న లేదు. అవినీతి అక్కడ జరిగిన కల్తీని అరికట్టి ఉండాలి, భారీగానే జరిగింది అంటున్నారు కాబట్టి అది తేల్చాలి. నిజంగా అయితే మొత్తం నేను చాలాసార్లు చెప్పేది న్యాయ విచారణ జరపడం చాలా మంచిది. మొత్తం వ్యవహారాల మీద దళారులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు అక్కడే తిష్ట వేసి ఉంటున్నారు. ఇప్పుడు పరకామని ఉంది, పరకామణి కేసులో రవికుమార్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఆస్తులు రాయించుకోవాలని తీర్మానం చేసినప్పుడు అందులో కూటమిలో వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. కూటమిలో వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి మనుషులు వాళ్ళే, దళారులు వాళ్ళే, ప్రయోజనాలు ప్రభావితం చేసేవాళ్ళు వాళ్ళే. కానీ దేవుడు మొత్తం మీద దెబ్బతినిపోయాయని బయట ప్రచారం చాలా భారీగా సాగుతుంటుంది. కాబట్టి ఈ విషయంలో వచ్చిన దుమారము కల్లోలము సృష్టించిన కలవరంతో పోలిస్తే మటుకు ఈ నివేదిక కొంచెం తేడాగా, కొంచెం కాదు ఆ కీలకమైన అంశంలో కూటమికి ఎదురు దెబ్బగానే భావించాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత దీన్ని ఎలా తీసుకొస్తారు, కల్తీ విషయంలో ఏం చెప్తారు. ఇంకోటి కూడా ఉంది కదా, ఈవో చెప్పిన ఆయన మార్చడం, వనస్పతి కలిసిందని చెప్పిన ఆయన ఖచ్చితంగా మనం ఏ వస్తువు కొన్నా అందులో ఎంతో కొంత కల్తీ జరిగి ఉంటుంది అని అందరూ భావిస్తారు. సార్ పాలల్లో జరుగుతుందని, అందుకోసమే కల్తీని పరీక్షించడానికి ఒక యంత్రమే కొన్నారు టీటీడీ వాళ్ళు. ట్యాంకులు వెనక్కి పంపించారు. సో కల్తీ జరుగుతుంది అప్పుడప్పుడు అనే దాంట్లో ఏమీ ఎవరికి పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కాబట్టి పని కట్టుకొని మత విశ్వాసాన్ని దెబ్బతీయడానికి ఫ్యాక్ట్ కలిపారు అన్న దగ్గర ఈ సమస్య వచ్చింది. బట్ ఈ నివేదిక చాలా వరకు అటువంటిది లేదు. పైగా చాలా కొంచెం మరీ జుగుప్సాకరంగా భావించే, అపచారంగా భావించేటువంటి ల్యాబ్ పండికి సంబంధించింది లేదు అని మటుకు వీళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత పవన్ కళ్యాణ్ ఇదంతా జరుగుతున్నప్పుడు ఆయన లేరు, ఏం జరుగుతుంది మనం చూడాలి, నేర్చుకోవడం మంచిది. ఏం జరుగుతుంది రాజకీయంగా ఎలా ఎదుర్కొంటారన్నది ఏ పార్టీగా ఆ పార్టీ చూసుకోవచ్చు. కానీ ప్రజల విశ్వాసానికి సంబంధించిన విశ్వాసాలను దెబ్బతీయడానికి సంబంధించి మటుకు ఇలాంటి క్రీడలు, రాజకీయ క్రీడలు ఆడకుండా ఉండటం చాలా మంచిది. అంతవరకు స్పష్టం. ఇంకా మరొక అంశం సార్, ఢిల్లీలో పవన్ లాబింగ్ కేంద్రంలో స్థానం కోసం అరవ శ్రీధర్ చిచ్చు